ఇన్ని రోజులు ప్రజలకి ఇచ్చే పథకాలకు గ్యారంటీ లేదనేసి అనుకున్నారు అందరూ కూడా. కానీ ఇప్పుడు గుడికి వెళ్ళే భక్తులకు కూడా గ్యారంటీ లేకుండా పోతుంది జీవితం మీద. దీని మీద మన సనాతన ధర్మ పరిరక్షకుడు మాట్లాడాల. ఎక్కడికి వెళ్ళాడు? వేరే సనాతన ధర్మరక్షకుడు లడ్డూలో కల్తీ అన్నాడు. మరి మీరే కట్టినటువంటి గోడలో కల్తీ ఉందో లేదో చెప్పలేదా? మీ హయాంలో కట్టినటువంటి గోడలు అదేంటో. కానీ ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన మందు ఉంటుంది, కానీ నాణ్యమైన గోడలో అసలు ఉండవు. అది విచిత్రంగా ఉంటుంది. అన్నీ కూడా ఈ కూటమి పరిపాలనలో అన్నీ కూడా ఇలానే ఉంటాయేమో. గోడలే సరిగా కట్టలేనాడు, అమరావతి రాజధాని ఏం కడతాడులే అనేసి చాలామంది అప్పుడే మాట్లాడుకుంటున్నారు. నార్మల్ సింపుల్ గోడలే సరిగా కట్టలేని వాళ్ళు రాజధాని అంట ఇంకా బ్రహ్మాండం. వర్షం పడితే కారిపోయే భవనాలు, కూలిపోయే గోడలు, చాలా గొప్ప సీనియర్ మేస్త్రులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం నియమించినట్టుగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఉపద్రవం జరిగినా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణం. ఏ గొప్పలు జరిగినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వల్ల జరిగినటువంటి గొప్ప ఫలితాలని చెప్పేసి ఏకవాక్య తీర్మానం ద్వారా ప్రజలకు తెలిసిపోతే ఎలా? ఇవన్నీ కూడా కూటమి నాయకులు అదేవిధంగా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి రాద్ధాంతమే కదా. వర్షం పడితే కారిపోయే భవనాలు, కూలిపోయే గోడలు ఉంటే అలాంటి సిచ్యువేషన్ కల్పించామంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనమంతా కూడా దండం పెట్టలేము. ఆయన పవన్ కళ్యాణ్ గారేమో పాకిస్తాన్ పొమ్మంటాడు. సింహాచలంలో గోడ కూడా 8 మంది చనిపోతే ఆయనేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడుకు పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పాలా? అక్కడ చనిపోయింది భక్తులు 9 మంది చనిపోయారు. 9 మంది చనిపోయారు. దానికి కారకులు ఎవరి వైఫల్యం? కూటమి ప్రభుత్వ వైఫల్యం కదా. వీళ్ళని పంపించారు ఫస్ట్ పాకిస్తాన్కి. హిందువుల మీద దాడి చేసే వాళ్ళని పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి. మరి అక్కడ 9 మంది హిందువులు చనిపోయారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుమారుడు పెళ్ళికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళి పరామర్శించాలి కదా. ఇటువంటి వ్యక్తులను పంపించాలి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో కృష్ణానది కరకట్ట మీద రిటైనింగ్ వాల్ కట్టిస్తే మొన్నటి వరదల్లో 1000 మంది ప్రాణాలు కాపాడింది. 1000 మంది. మనం విజయవాడ వరదలు వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళినప్పుడు ఆ 1000 సంఖ్యలో ప్రజలంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టారు. దేవుడయ్యా నువ్వు కట్టాలంటే రిటైనింగ్ వాల్ వల్ల మేమంతా కూడా బతికామని చెప్పేసి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సింహాచలంలో గుడికి చంద్రబాబు నాయుడు గారు కట్టించామంటే రిటైనింగ్ వాల్ 7 ప్రాణాలు తీసుకునింది. రిటైనింగ్ వాల్ కూడా కాదు, కట్టాలని అనుకుంటారంట, కానీ టైం పడుతుందని చెప్పేసి టెంపరీగా ఒక గోడ కట్టారు. ఎంత దారుణమో చెప్పండి. ఎంత దారుణం అంటే చాలా. ఇంకా మన వంగల్పూడి అనితా మేడం గారు అయితే మంచి జరిగితేమో వాళ్ళ ఖాతాలో వేసేసుకుంటారు, చెడు జరిగితేనేమో దాన్ని వేరే వాళ్ళ మీద నెపం నెట్టే కార్యక్రమం కూడా చేపడతారు. ఆమె చూడండి, ఒకసారి మాటలు వినండి, ముందు తర్వాత ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి వినండి మీరందరూ కూడా. క్యూ లైన్లు ఎన్ని చేశారు, భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. సింహాచలంలో 9 మంది భక్తులు మరణిస్తే ఇప్పటి వరకు మన సినీ ఇండస్ట్రీ నుంచి ఒకరు కూడా స్పందించలే. మన కబంధ హస్తాలు కానీ, అదేవిధంగా మన ఇంకా ఉంది కదా మన దగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇప్పటివరకు ఒక రెస్పాండ్ కూడా కాలే. ఎవడో ఉన్నాడు కదా, వాడు సాయంత్రం తేజీ అతను కానీ వీళ్ళంతా కూడా ఎందుకు స్పందించలేదు? ఎలక్షన్ టైంలో పొలోమని వచ్చారు కదా. మరి ఇప్పుడు సింహాచలంలో 9 మంది భక్తులు మరణిస్తే కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక్కడు కూడా ప్రశ్నించలే. ఆమె ఎవరో హైదరాబాద్లో ఒక బీజేపీ నాయకురాలు ఉంటుంది, మాధవిలతనో ఎవరో. ఆమె అయితే లడ్డూ కల్తీ జరిగిందని చెప్పేసి ఆనాడు ఏ విధంగా నాటకాలను చూసాం కదా. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి తిరుపతి దాకా భజన చేసుకుంటా వచ్చింది. అటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు ఏమైపోయారు అసలు? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి
ఎన్ని సంఘటనలు ఒకటా రెండా మూడా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవాలి. మొన్న తిరుపతిలో 7 మంది చనిపోయాయి గోశాలలో. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు బోల్డ్ అని చెప్పుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపడితే చాలు ఇలాంటి ఘోరాలు నేరాలు బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో 20 మందిని చంపేశాడు. ఇప్పుడు కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారికి పాపం అత్యుచ్చండిగా లేదు ఇప్పుడు అధికారం. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏమంటే నారా చంద్రబాబు నాయుడు గారిదే తప్పు. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే లడ్డూ కల్తీ అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి మీద అబండాలు వేశారు. వీళ్ళ ప్రభుత్వాలు నిలబడతాయా? వీళ్ళకి పైన దేవుడు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు. ఏమీ లేని చోట ఏమీ లేకుండానే కల్తీ లడ్డు అని చెప్పేసి ఏ విధంగా రచ్చ చేసి తిరుపతిని భ్రష్టు పట్టించారు, తిరుపతిని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టే కార్యక్రమం చేశారు. పైన దేవుడు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటాడు. అదే దేవుడు ఇప్పుడు వీళ్ళకందరూ కూడా శిక్షిస్తున్నాడు. చాలా ఘోరం అసలు నిన్న సింహాచలంలో చనిపోయిన వాళ్ళలో 4 ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు అంట. దాంట్లో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారంట. కొత్తగా పెళ్ళైన జంట పాపం. ఇప్పుడు దీని మీద ఎందుకు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కానీ అదేవిధంగా ఇంకా మనోభావాలు దెబ్బతిని అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఆ వ్యక్తులంతా కూడా ఏమైపోయారు? జబర్దస్త్ టీం అయిపోయింది. చరణ్ తేజు, వరుణ్ తేజు, ఇంకా ఉన్నారు కదా, ఇంకా కబంధ హస్తాలు, చాలామంది ఉన్నారు. ఇంకా సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ జరిగి ఉంటే నా సామాన్యంగా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసేదేమో. ట్వీట్ల మీద ట్వీట్లు చేసేవాళ్ళేమో. ఒక మెగాస్టార్లు, పవర్ స్టార్లు, నందమూరి ఫ్యామిలీ వీళ్ళంతా కూడా ఏమైపోయారు? ఎందుకు చేయట్లే? ఎందుకు మాట్లాడట్లేంలే? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నడుచుంటే వీళ్ళంతా కూడా ఏ విధంగా రెచ్చిపోయేవాళ్ళు మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ అంటే వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు అధికారంలో ఉంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, వీళ్ళకి నచ్చిన వాళ్ళు అధికారంలో ఉంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 5 సంవత్సరాలు పనిచేశారు కదా. ఇటువంటి సంఘటనలు ఇప్పుడు కానీ ఎక్కడ కానీ జరగలేదే. ఎక్కడో చిన్న చెదురు ముదురు జరుగుంటాయి. అది కూడా ఎక్కడో తాగిపోతులు ఏదో చిన్న తప్పులు చేస్తుంటారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టేసి ఏ విధంగా రాద్ధాంతం చేశారు కూడా మనం చూసాం. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలే. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కానీ చాలా వండర్ఫుల్గా పరిపాలన చేశాడు. వీళ్ళు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా. వీళ్ళ పరిపాలన ఎలా ఉంది మీరందరూ కూడా చూడండి. మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ కబంధ హస్తాలు అంటారు, ఎవడో కీరవాణి, రాఘవేంద్రరావు ఉంటారు కదా, పెద్ద తలకాయలంతా కూడా ఎందుకు మాట్లాడడంలే? మురళీమోహన్ చౌదరి కూడా ఎందుకు మాట్లాడడంలే? వీళ్ళంతా కూడా మాట్లాడాలి కదా. ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ నడుచుంటే నా సామ్యంగా అట్లే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అందరూ కూడా పరిగెత్తుకుంటా వచ్చేసి వాలిపోయి గగ్గోలు పెట్టి రచ్చ చేసి గబ్బులు వేసేవాళ్ళు.